హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనోటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే యూట్యూబ్ స్టూడియోలో వీడియోని ఎలా ఎడిట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకొని మీ వీడియోలో వీడియో డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో డీటెయిల్ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఓపెన్ చేసాం. ఇక్కడ మీకు కార్నర్లో ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎడిటర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ ఇక్కడ షో అవుతుంది. ట్రిమ్ అండ్ కట్, బ్లర్, ఆడియో, ఎండ్ స్క్రీన్, ఇన్ఫో కార్డ్స్ మీకు షో అవుతుంది. ఇప్పుడు మనం వీడియో ప్లే చేద్దాం. వీడియో ప్లే చేసిన తర్వాత ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీడియో ప్లే అవుతుంది. పర్టికులర్ ప్లేసెస్ మనకు వీడియో ట్రిమ్ చేయాలి. సో దాన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లోనే ఉంటుంది ట్రిమ్ అండ్ కట్ అని ఉంటుంది. క్లిక్ చేసుకోండి. ట్రిమ్ అండ్ కట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రిమ్ చేయాలి అనేది ఉంటుంది. ఇక్కడ న్యూ కట్ ఉంటుంది. న్యూ కట్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపెడతాను. ఇప్పుడు మీరు మూవ్ చేసుకోండి. కర్జన్ మూవ్ చేసుకుంటే ఇప్పుడు మూవ్ చేసిన ప్లేస్ అన్నీ రిమూవ్ అవుతుంది కదా, అవన్నీ కట్ అయినట్టు. ఇప్పుడు మనం ఎక్కడ స్టాప్ చేస్తామో అక్కడ నుంచి ప్లే అవుతుందండి. ఇప్పుడు మనం మూవ్ చేసుకుందాం. స్టార్టింగ్ స్టేజ్లో టోటల్గా ఎంతవరకు కావాలో అంతవరకు మూవ్ చేసుకున్నాం. తర్వాత ఎండ్ పాయింట్ ఏదైనా క్రాప్ చేయాలి, సో కట్ చేయాలి అనుకుంటే దాన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ప్లే చేసుకోండి. ఎక్కడ మీకు రిమూవ్ చేయాలో ఆ ప్లేసెస్ మీరు మూవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఎండింగ్ మనం మూవ్ చేసుకుంటున్నాం. మూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో ఏదైనా కట్ చేయాలనుకుంటారు. దాన్ని ఎలా కట్ చేయాలి అని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం టోటల్గా స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చేసాం. ప్రివ్యూ చూడాలంటే ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు, లేదంటే ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్లే చేసుకుందాం. ఎక్కడి నుంచి మనం కట్ చేసామో అక్కడి నుంచి ప్లే అనేది అవుతుంది. మనం ఏ పాయింట్లో తిరిగి మిడిల్ ఏదైనా కట్ చేయాలనుకుంటే కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్లో టిక్ చేసుకొని న్యూ కట్ ఆప్షన్ ఉంటుంది. న్యూ కట్ ఇచ్చేయండి. న్యూ కట్ ఇచ్చేసిన తర్వాత మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత టిక్ తర్వాత క్రాస్ సింబల్ ఉంటుంది, క్యాన్సిల్ సింబల్ టిక్ చేసుకోవాల్సి వస్తుంది. టిక్ చేసుకుంటే మనకు మిడిల్ పాయింట్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు మనం మూవ్ చేసుకుందాం. ఎక్కడి వరకు కట్ కావాలో అక్కడి వరకు కట్ చేసి టిక్ చేసేస్తే ఇప్పుడు చూడండి వైట్లో ప్రాసెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి రెడ్లోనే షో అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ప్లే చేశారంటే జస్ట్ జంప్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళుతుంది. సెకండ్ పార్ట్ అనేది ఇక్కడ కట్ అయింది కదా, కలర్లో ఉంది కదా మీకు స్క్రీన్స్. సో ఆ ప్లేసెస్కి అనేది వెళ్ళిపోతుంది. రెడ్లో ఉన్న ప్లేస్ ఆ వైట్లో ఉన్న ప్లేస్ స్కిప్ అనేది అవుతుందండి కట్లో. సో మిడిల్లో ఇలా మీరు కట్ చేసుకోవచ్చు. ఇంకా తిరిగి ఇంకా న్యూ కట్ చేసుకోవాలంటే ఇంకో పాయింట్లో పెట్టేసి న్యూ కట్ ఇచ్చేసి మూవ్ చేసేస్తే మీకు కట్ అవుతుంది. వద్దంటే మీరు డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ప్లే చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ప్లే చేసిన తర్వాత మనకు జంప్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ వల్ల జంప్ అవటం లేదు, సో ప్లే అవటం లేదు కాబట్టి మీకు జంప్ అనేది అవుతుంది. ఓకేనా. సో వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ఇచ్చేసి డిలీట్ కట్ ఇచ్చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో మిడిల్లో వద్దంటే, సో మిడిల్లో ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ ఇచ్చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేవ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు పాపప్ ఇలా వస్తుంది. సేవ్ క్లిక్ చేసుకోండి. సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది అవుతుంది. వెయిట్ చేయండి. ఒక 5 or 10 minutes అవుతుంది. డిపెండ్ ఆన్ మీ వీడియో లెంత్ని బట్టి టైమింగ్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా 2 minutes అంటే ఒక 5 minutes or 10 minutes అనేది టైం అనేది పడుతుంది. వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెక్ బ్యాక్ లేటర్ అని ఉంటుంది. కొంచెం సేపు తర్వాత చెక్ చేయండి, మీ వీడియో అనేది కట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేసామో అది మాత్రమే ప్లే అనేది అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, యూట్యూబ్ స్టూడియోలో ఎలా వీడియోని ఎడిట్ చేయాలనేది. మీకు ఏదైనా కాపీరైట్ వచ్చినా కానీ, లేదైనా అదర్ కంటెంట్ ఏదైనా యూజ్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఎడిట్ చేయాలని కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కట్ చేయడానికి కానీ, సో అలాంటి వాటికి మీరు ఇలా కట్ చేసుకోవచ్చు మిడిల్లో. ఓకేనా. సో ఇలా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.